నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. మనము గణేశ పురాణం మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలోకి మనము అడుగు పెట్టాము. ఈ విధంగా తొలిగా మనము గణేశుని యొక్క ప్రార్థన మనం చేసుకుందాము. తలచితనే గణనాథుని, తలచితనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితనే హేరంబుని, తలచితన విఘ్నములు తొలగొడు కొరకును. ఓ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వర ప్రభు, మీ యొక్క గణేశ పురాణాన్ని మేము చెప్పుకుంటున్నాము. మాకు సావధానంగా జరిగేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆ స్వామిని ప్రార్థన చేసుకొని ముందుకు పోదాము. అలాగే ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ కాణిపాక వరసిద్ధవే నమః అంటూ ఆ స్వామిని వేడుకొని మనము ఈ 10వ భాగాన్ని మనం చెప్పుకుందాం అన్నమాట. అలా వ్యాస మహాముని ఒకసారి ఈ మహాభారతాన్ని రచించి చేసుకుంటారు. అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈ మహాభారతాన్ని మొత్తం కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుగులో అనువదించి వ్యవహారిక శైలిలో అందరికీ అర్థమయ్యేటట్టుగా చేద్దామని ఆయన తలుస్తాడనమాట. తలచి ఏం చేస్తాడు, ఆ మహాభారతాన్ని విడగొట్టుకొని అంతా అర్థ సహితంగా ఇద్దామని చెప్పేసి ఆయన ఉద్యుక్తుడవుతాడు. ఉద్యుక్తుడయ్యి తన యొక్క కథని గుర్తు చేసుకోవటానికి ఎలా చేద్దాము, ఏమి చేద్దామని చెప్పి ఆయన ఇది చేసుకొని ఉంటే ఆయనకి అసలు తను రచించిన మహాభారతము అసలు అర్థం కాకుండా తను రచించింది అర్థం కాకుండా ఏది ఎలా ముందుకు పోవాలో అర్థం కాకుండా అచేతనంగా అయిపోతాడు. స్థాణువుగా అయిపోతాడు. ఏం చేయాలో ఆయనకు అర్థం పోయేసరికి ఏంటి ఈ పరివేశానం, ఏంటి ఇట్లా అయింది అని చెప్పినాక ఆయన శతవిధాలు ఎంత ఆలోచించినా కూడా ఆయనకు స్ఫురణకి రాదనమాట. ఎందుకు ఈ విధంగా నేను అర్థం రాయలేకపోతున్నాను, ఈ మహాభారతాన్ని బాగా అర్థం అది రాస్తే అందరికీ కూడా ప్రజలకు అందుబాటుగా ఉంటుంది, అందరూ కూడా చక్కగా ఈ గ్రంథాన్ని చదువుకొని నిర్మలమైన మనసుతో సరైన జీవితంతో ముందుకు నడవగలుగుతారు అని అనుకొని ఆశ్రమాలకు కూడా ఇవ్వచ్చు కదా, ఆశ్రమంలో అందరూ కూడా దీన్ని పాటిస్తారు, అందరూ చదువుకుంటారు అని ఒక ఉద్దేశంతో నేను చేయబోతే ఏది స్మరణకు రావటం లేదు, ఏది ముందుకు జరగటం లేదు అంటూ ఆయన వ్యాసముని వారు ఎంత ఆలోచన చేసినా కూడా ఆయనకి జ్ఞప్తికి రాకపోయేసరికి ఇంకేం చేద్దాము అని చెప్పి అనుకొని ఆయన ఏం చేసి బ్రహ్మలోకానికన్నా వెళ్ళి ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసేసి ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి నేనేసి ఆ బ్రహ్మలోకానికి వెళ్దామని చెప్పేసి ఈ వ్యాసమునిందుల వారు కృష్ణద్వైపాయనులు అంటారు ఆయన్ని. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అన్నమాట ఆయన. ఆ విధంగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళేసేసి ఆ బ్రహ్మగారికి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి ఓ చతుర్ముఖాసన, ఓ దేవా, ఓ సాక్షాత్తు మీరు చదువుల సరస్వతి యొక్క ఇది మీరు భర్త, మీకు త్రికాలవేత్తలు, మీ ఇద్దరు కూడా ఆ సరస్వతి మాత, మీరు కూడా కాలజ్ఞానులు, అన్నీ తెలిసిన వారు, దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ ఆయన బ్రహ్మని అడుగుతాడనమాట. అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు, ఆయన రానైనా రా వ్యాసమునిందల వారు అని చెప్పినని ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి సభలో అందరినీ కూర్చోబెట్టి ఆయన్ని కూడా ఆహ్వానించగానే అప్పుడు ఆ వ్యాసమునిందల వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మగారికి నమస్కారం చేసి, సరస్వతి మాతకు నమస్కారం చేసి, అక్కడ ఉండే సభలో వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ఆశీనులయ్యి ఆ విధంగా అక్కడ కూర్చొని ఉంటారు. ఇప్పుడు కథలో కొంచెం మనకి కొన్ని వాక్యాలు కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి కాబట్టి నేను పుస్తక శ్రవణం చేసుకొని మీకు నేను చెప్తూ ఉంటాను, సావధానంగా వినండి మీరు. నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఈ విధంగా బ్రహ్మలోకానికి వెళ్ళిన ఈ వ్యాసమునిందుల వారు ఆ విధంగా బ్రహ్మతో అడుగుతారు, ఏం స్వామి, ఏమిటి నాకు ఎందుకు ఇలా అవుతున్నది ఏంటి అని చెప్పినని అడుగుతారు. ఇది 10వ అధ్యాయంలోని 2వ భాగం మనం మొదలు పెట్టుకొని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ 2వ భాగంలో కథ ఏ విధంగా మనకి ముందుకు పోతుంది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఈ గణేశుని యొక్క పురాణాన్ని మనము చెప్పుకుందాం అనమాట. ఆ విధంగా ఓ కమలాసన, వేదాలకు అర్థం తెలియని కలియుగ జీవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు జ్ఞానశూన్యులయ్యి ఆచారవిహీనులయ్యి దుస్థితి చూసి నేను ఎంతో బాధపడ్డాను. వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు వివరించి అందరికీ ఇద్దామని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. ఆ విధంగా ఈ విధంగా నేను ముందుకు పోదామని చూస్తే నాకు ఏది జ్ఞానశూన్యమయ్యి నాకు ఏది గుర్తుకు రాలేదు, ఎలా చెయ్యాలి అంటూ ఆయన చెప్తారు బ్రహ్మగారికి. చెప్పంగానే అప్పుడు బ్రహ్మ ఏమంటారంటే, ఓ వ్యాసమునింద్ర, ఓ స్వామి, నీవు మంచి జ్ఞానివేను, మంచి పండితుడివేను, చేశారు, మీరంతా బాగానే ఉంది. కానీ
విషయం ఏమిటంటే నాకు భావస్ఫూర్తి వ్యక్తీకరణ విషయంలో మీకు స్తబ్దత ఏర్పడిపోయింది. దీనికి కారణము మీరు తొలెంటూ ఆ యొక్క గణపతి ఉన్నారు కదా, ఈ మొత్తం ఈ విశ్వమంతా నిండి ఉన్న ఓంకార స్వరూపుడైన గణపతి ఉన్నారు. ఆయన్ని మీరు గుర్తించలేదు, అందువల్లనే మీకు ఈ స్తబ్దత ఏర్పడింది. ఆయన్ని గుర్తించండి. ఆయన గుర్తించి ఆయన యొక్క ధ్యానం చేసుకున్నందువల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ గుర్తించనందువల్ల మీకు ఈ దుస్థితి ఏర్పడింది అంటూ బ్రహ్మ ఈ వ్యాసమునిందల వారికి చెప్తారనమాట. అంటూ చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగిన సంభాషణను సూత మహర్షి ఇలా మళ్ళా శౌనకాది మహా ఋషులకు చెప్తారనమాట. బ్రహ్మకి వ్యాసమునిందుల వారికి జరిగిన విషయములు అదంతా కూడా సూత మహాముని శౌనకాది మహర్షులకి చెప్తారనమాట. ఆయన ఓ మహర్షులారా, ఈ విధంగా వ్యాసమునిందుల వారు ఈ విధంగా బ్రహ్మతో మాట్లాడటము ఎందువల్ల ఇట్లా జరిగింది అనేది కూడా అది తెలుసుకోగోరి వాళ్ళు చేస్తారు, సభలో సంభాషణ చేస్తారు. అది ఏ విధంగా సాగిందంటే ఈ విధంగా మనం చెప్పుకుందాం అన్నమాట. ఏ విధంగానంటే అలాగా ఓ ఋషులారా, అలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినంబురుడై ఉన్న వ్యాసుని వంక చూస్తూ చిరునవ్వుతో ఆశీర్వపూర్వకంగా ఇలా అన్నాడు. ఏమనంటే, ఓ కృష్ణద్వైపాయన మహర్షి, కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధకాలు కానీ అన్నీ కూడా మంచి చెడులను కూడా లెక్క వేసుకొని మొదలు పెట్టాలి. అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్ని ఇస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనతోనూ కృషి చేయాలి. కార్యసాధన మంచి మనసు పెట్టి కృషి చేయాలి. నేను చేస్తున్నాను అన్న గర్వం కానీ ఇతరులతో పోటీ పడాలన్న మత్సర బుద్ధితో కానీ మనం ముందుకు పోకూడదు. చేయడానికే కనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ. తన యొక్క బల గర్వం చేత అహంకారం చేత తను పక్షీంద్రుడు బలగర్వం చేత ఓడిపోయాడు. అలాగా ఆ విష్ణుమూర్తి భగవాన్ని దయవల్ల తిరిగి బలం పుంజుకొని తర్వాత ఆ విష్ణుమూర్తికి వాహనంగా ఆయన ఆ గరుత్మంతుడు వాహనంగా అయ్యాడు. ఈ విధంగా ఇక పినతండ్రి పిల్లలైన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశ నాశనానికే కారణమయ్యాడు. మత్సరము వల్లనే జమదగ్ని సుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజం అంతటినీ కూడా నశింపజేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని మత్సరాన్ని ఆ రెంటిని కార్య వినాశ హేతువులు అని గుర్తించు అంటూ ఆ బ్రహ్మ ఈ వ్యాసమునీంద్రుల వారికి చెప్తారు. చెప్పంగానే అప్పుడు ఆ వ్యాసమునీంద్రుల వారు విని, అయితే నా యొక్క బ్రహ్మ వ్యాసునికి విఘ్న కారణం అసలు ఎందుకు వచ్చింది ఇట్లాగో అని చెప్పినని వ్యాసునికి చెబుతాడు. విఘ్న కారణము అనేది ఒకటి ఉన్నది, ఆ విఘ్న కారణం ఏంటని నీకు చెప్తాను అంటూ ఆ వ్యాసమునీంద్రుల వారితో ఈ బ్రహ్మ చెప్పటం ప్రారంభిస్తారనమాట. ప్రారంభించగానే, ఓ వ్యాసమునీంద్ర, నీవు వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు, సర్వకార్యములకు అధిపతి అయిన కర్త అయిన వాడు, సృష్టి స్థితి లయాలకు బాధ్యుడు, త్రిమూర్తులనైనా కూడా వాచే శివునిచే విష్ణువు చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల చేత నిరంతరం పూజించబడేవాడు. దేవ యక్షర గిన్నెర కింపురుష మొత్తం దేవలోకాలు కానీ పాతాళ లోకం, భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకాలు అన్ని లోకాల చేత కూడా ఆయన పూజింపబడ్డవాడు. ఆయన మహాగణేశుడు. ఆ విధంగా ఆయన యొక్క ఇదిని మీరు స్మరణ చేయలేదు. అందువల్లనే మీకు ఈ యొక్క మతిమరుపు కానీ ఈ విధంగా కార్యాచరణకు ముందుకు వెళ్ళటానికి మీకు అవరోధాలు ఏర్పడ్డాయి. కనుక మీరు గుర్తించండి అంటూ ఆ బ్రహ్మగారు ఈ వ్యాసమునీంద్రుల వారికి చెప్తారనమాట. అలా చెప్పిన తర్వాత, ఆ గజాన్ని నీవు సర్వ విద్య మదగర్భం చేత పూజించుట స్మరించుట నీవు చేయలేదు, అందువల్లనే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ బ్రహ్మ వ్యాసుల వారికి చెప్తారనమాట. చెప్పంగానే ఆ విధంగా తర్వాత ఏం జరిగిందంటే,
ఓ మునీంద్ర, పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వకార్యారంభముల యందు, కొత్త కర్మలు ఎందు, లౌకిక వైదిక కర్మల ఎందును కూడాను స్మరించటం చేత, భక్తితో పూజించటం చేత సకల విఘ్నాలు దూరం అవుతాయి. ఈ విఘ్నపతిని వేదశాస్త్రజ్ఞులు కూడా మొత్తం కూడా పరమాత్మ స్వరూపుడిగా భావించారు. ఆనంద స్వరూపునిగా, పరబ్రహ్మ స్వరూపునిగా పేర్కొంటున్నారు. కనుక అట్ట దేవదేవుడైన ఆ గజానుని శరణు పొందు. ఆ మహానుభావుడు కనుక ప్రసన్నుడైతే నీ వాంఛ నెరవేరుతుంది. కనుక అలా కానిదే 100 జన్మలు ఎత్తినా కూడా కార్య సాఫల్యత అనేది కాదు, అది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు బ్రహ్మ. ఎవరికి? వ్యాసుల వారికి ఉపదేశించారనమాట. ఆ తర్వాత అప్పుడు వ్యాసమునీంద్రుడు బ్రహ్మతో, ఓ చతురానన, విఘ్నపతి, విఘ్నహరుడు అనే పిలువబడే ఆ గణేశుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన్ని తెలుసుకోవటం ఎలాగు? ఇంతకు పూర్వం ఎవరెవరు ఆయన అనుగ్రహించారు? పూర్వము ఎవరెవరు ఏమేమి చేస్తే ఆ స్వామి, ఎవరెవరు తపస్సులు చేస్తే, ఎవరెవరు పూజలు చేస్తే ఆ స్వామి వాళ్ళకు అనుగ్రహించారు, నాకు తెలియజేయండి అని చెప్పినంటూ ఈ వ్యాసమునీంద్రుల వారు బ్రహ్మని అడుగుతారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, అనుగ్రహించాడు అవతారాలతో. అప్పుడు ఆయన వేసిన మహత్తర కర్మలు ఎలాంటివి, పూర్వం అతడు ఎవరి చేత పూజించబడ్డాడు అంటూ మాట్లాడటం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత అప్పుడు ఏ కార్యముల్లో స్మరించబడ్డాడైనా ఈ వృత్తాంతాలన్నిటిని కూడా నాకు వినాలని ఉంది, మనసు అశాంతితో ఉన్నది కావున దయచేసి ఆ గజానుని యొక్క విశ్వరూపుని యొక్క మహిమలు చెప్పండి అంటూ ఈ వ్యాసమునీంద్రుల వారు ఆ బ్రహ్మని అడుగుతారు. అప్పుడు ఆ బ్రహ్మ, సరే నాయనా చెప్తాను, చిత్తుడిపై నీవు బాగా మనసును పెట్టి బాగా గ్రహించి విను, మా మనసు చక్కగా ఆయన మీద దృష్టి పెట్టుకొని ఈ కథా శ్రవణాన్ని వినాలి, తప్పొప్పులు కూడా పలకకూడదు. ఈ విధంగా ఆయన యొక్క కథని సక్రమంగా చెప్పుకొని ఏం జరిగింది అనేది మనం ముందుకు పోతూ నిశ్చల మనస్కులై వినాలి. దానివల్ల మనకి ఫలితం అనేది వస్తుంది. ఈ కథ విన్నా, శ్రవణం చేసినా, చదువుకున్నా తర్వాత మనము ఆ విధంగా పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాము, పాపభారాలు తగ్గిపోతాయి అంటూ ఆ బ్రహ్మ ఈ వ్యాసమునీంద్రుల వారికి చెప్తారు. ఈ విధంగా 10వ అధ్యాయం పూర్తయింది. మనము 11వ అధ్యాయంలోకి మనము ముందుకు వెడదాం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. మనము గణేశ పురాణము 11వ అధ్యాయంలోకి ఇప్పుడు మనము అడుగు పెట్టాము. 11వ అధ్యాయాన్ని మనం స్వాగతిద్దాము. ఆ విధంగా గణేశుని యొక్క ప్రార్థన చేసుకుందాము. తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచితిన విఘ్నములు తొలగొడ కొరకును. ఓ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వర ప్రభు, లోకరక్షక, మా యొక్క ఈ యొక్క గణేశ పురాణాన్ని మాకు చెప్పుకోవడానికి అనుగ్రహించండి ప్రభు అంటూ ప్రార్థిద్దాము. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధవే నమః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధవే నమః. ఈ కథని మనం సావధానంగా 11వ అధ్యాయంలోకి మనం 11వ అధ్యాయాన్ని స్వాగతించి మనం ఈ విధంగా మనం చెప్పుకున్నాం. ఈ విధంగా 11వ అధ్యాయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఆ విధంగా బ్రహ్మ వ్యాసునికి గణేశ మంత్రాన్ని చెప్పటం ప్రారంభిస్తారనమాట. అనంతరము భృగు మహర్షి సోమకాంతుడికి ఇలా చెప్పసాగాడు. అంటే ఆ సోమకాంత మహారాజు భృగు మహర్షి దగ్గర కూర్చొని ఉంటాము, ఇట్లా సౌనికాది మోహన్లకు అట్ట వినిపించటము. ఆ సౌనికాది మహామునులు సూతుడు చెప్పిన కథ ఏ విధంగా అంటే, ఆ బ్రహ్మలోకంలో ఏం చెబుతున్నాడు ఇట్లా 3 ద్వారా ఈ కథ పయనిస్తూ వస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఆ విధంగా ఇప్పుడు జరుగుతుందన్నమాట కథ. ఓ రాజా, ఇట్లా వ్యాస మహర్షి ప్రశ్నించగా అనంతరం భృగు మహర్షికి సోమకాంతుడికి ఇలా చెప్పసాగాడు భృగు మహర్షి. ఏమనంటే, ఓ రాజా, ఇట్లా వ్యాస మహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ఓ వ్యాసమునీంద్ర, గణేశ మంత్రములనే గణేశుని యొక్క శబ్ద స్వరూపం. ఆగమాలలో 7 కోట్ల గణేశ మంత్రాలు ఉన్నాయి నాయనా, చెప్పబడి ఉన్నాయి. వాటి రహస్యం పూర్తిగా నాకు తెలియదు. అది ఒక
తెలిసిందగల ఆ పరమేశ్వరుడైన ఆ శివునికే ఈ యొక్క గణేశ మంత్రాలు కానీ వాటి యొక్క ఇది కానీ అంతా ఆయనకి తెలుసు. ఆ శివుడికి, ఆ సర్వేశ్వరుడికి అంటూ చెప్తాడనమాట. చెప్పి శివునికి మాత్రమే, నాకు కొద్దిగా మాత్రమే తెలుసు. ఇక గణేశ మంత్రాలన్నింటిలోనూ షడక్షర గణపతి మంత్రము, ఏకాక్షర గణపతి మంత్రములు బాగా శ్రేష్టమైనవి. ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యసిద్ధులు కూడా కలుగుతాయి, సిద్ధిస్తాయి. లోకములో గజానన మంత్ర ఉపాసకులు, పూజనీయులు వారు సర్వదా నమస్కరింపదగిన వారు. ఈ గణేశుని యొక్క పూజ చేసే వాళ్ళ యొక్క సర్వదా పూజింపదగ్గ వాళ్ళు. వాళ్ళకి అంత మహత్తరమైన శక్తి అనేది ఉంటుంది వాళ్ళకి, ఈ గణేశుని యొక్క పూజించే వాళ్ళకు. ఆ విధంగా ఆయన యొక్క మహిమ ఆ విధంగా ఉంటుంది. ఇదంటే వారు జీవన్ముక్తులు అవుతున్నారు. ఆ గజానన్ని భక్తితో ఉపాసించటం వల్ల సకల సిద్ధులు కూడా దాస్యం చేస్తాయి. ఈ గణేశ మంత్రోపాసన చేసేవారు ఇచ్చావిహారులు. వారు ఎట్లంటే అట్ట వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళకి సిద్ధిస్తుంది. వారికి సర్వజ్ఞము, కోరిన రూపం ధరించడం కూడా వాళ్ళకి సులభతరం అవుతుంది. ఆ విధంగా కామరూప సిద్ధి కలుగుతుంది. సకల అభిష్టాలు ప్రసాదించే ఆ సిద్ధ గణపతి, ఆ గణేశుడు భక్తిగా కొలిచేవారు ధన్యులు. ఆ గజానని యందు భక్తి లేని వారు జన్మ నిరర్థకం నాయన అంటూ చెప్తారు. చెప్పంగానే అట్టివారి ముఖం చూడటం వల్ల ఆ నిరర్థకులు ఉంటారు కదా, ఆ స్వామిని పూజించకుండా అసలు ఆయన్ని ఏమిటిలే అనుకొని పట్టనట్టు పోయేవాళ్ళు, వాళ్ళ మొహాలు చూసినా కూడా నిరర్థకంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను గజాన్ని పూజ కానీ ఆయన యొక్క పఠనం కానీ చేయటం వల్ల కూడా మంచి కార్యసిద్ధులు అన్నీ జరుగుతాయి కూడాను. ఆయన యొక్క కృప అలా ఉంటుంది అంటూ బ్రహ్మగారు వ్యాసమునీంద్రుల వారితో చెప్తారనమాట. అట్లా చెప్పి అట్టివారి మొహం చూడటం వల్ల అన్ని పనులు కూడా చెడతాయి. పైగా అట్టివారికి పదే సకల కార్య విఘ్నాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ గణేశుని ప్రార్థన చెయ్యని వాళ్ళకి, అసలు ఆయన అంటే గురి లేని వాళ్ళకి, వాళ్ళ మొహాలు చూసినా కూడా ఏం చేసినా కూడా కార్యసిద్ధి కూడా కలగదనమాట అంటూ ఈ బ్రహ్మ వ్యాసమునీంద్రుల వారికి చెబుతారు. చెప్పి అలాగే గణేశుని భక్తుల ముఖము సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి. గణేశుని పూజ చేసుకునే వాళ్ళ మొహం కానీ అవంతా చూసినా కూడా ఏ విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి నాయన అంటూ చెప్తారనమాట. చెప్పి అట్టి గణేశుని ఉపాసకులకు సకల చరాచర భూతములన్నీ స్వాధీనమై ఉంటాయి. ఈ సృష్టిలో ఉండే జగత్తులో ఉండే భూతాలు కానీ అన్నీ కూడా ఈ గణేశుని పూజ చేసుకునే వాళ్ళకి అన్నీ కూడా స్వాధీనమై ఉంటాయి. అంత మహత్తర శక్తివంతమైన వారు ఆ గణేశ ప్రభువులు అంటూ చెప్తారు. చెప్పి అందుకని ఓ వ్యాసమునీంద్ర, అటువంటి సకల కార్యసిద్ధి ప్రదుడు మహిమోపేతము సర్వమంగళకరము పరమ శుభకరమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ ఆ బ్రహ్మగారు ఈ వ్యాసమునీంద్రుల వారికి చెప్తారనమాట. చెప్పి అంటూ బ్రహ్మదేవుడు శుచి అయి ఆచమనం చేసి వ్యాసునికి ఉపదేశిస్తారు. ఎలాగంటే మంత్రానుష్ఠాన క్రమం చెప్తారనమాట. ఎలా బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రుల వారికి ఎలా మంత్రానుష్ఠాన క్రమం చేయాలి అనేది చెప్తారనమాట. అదే ఎలా చెప్తారో మనం ఇప్పుడు చదువుకుందాం అనమాట. అలా ఓ వ్యాసమునీంద్ర, ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతా విను. ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు. అసలు గణేశుని ప్రార్థన చేసుకునేటప్పుడు, ఆయన యొక్క మనం కోరుకునేటప్పుడు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఏ విధంగా ఆసనం తయారు చేసుకోవాలి అనేది కూడా ఆ శివుడు, పరమశివుడు నాకు చెప్పాడు. అదే నీకు నేను చెప్తాను విన్నాయన అంటూ బ్రహ్మ చెప్పడం మొదలు పెడతారనమాట. ఏమనంటే నాయన సంకరంగా వివరిస్తాను. ప్రాతకాలాన్ని స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి శుచిర్భూతుడిపై దర్భాసనాన్ని ఆ పైన లేడి చర్మాన్ని తయారు చేసుకోవాలి. నాయన వ్యాసమునీంద్ర, తెల్లవారుజామున లేచి స్నానపాదాదులు అన్నీ కాపించుకొని శుచులై తెల్లటి వస్త్రాలు ధరించి దర్భాసనం అనేది తయారు చేసుకోవాలి. దానిపైన తెల్లటి వస్త్రాన్ని వేచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి. అజింక చర్మం కప్పాలి. దానిపైన తెల్లటి వస్త్రాన్ని కూడా వేసి చక్కగా ఆసనం తయారు చేసుకోవాలి. దాని మీద కూర్చుండి భూతశుద్ధిని, ప్రాణస్థాపన, అంతర్మాత్మక ఆవాసాలు అవంతా దైవం యొక్క అంతర్మాతృక
బహిర్ బహిర్మాతృక వ్యాసములు చేసి మూల మంత్రముతో ప్రాణాయామం చేయాలి అంటూ చెప్తారనమాట. ఇవేంటంటే కాస్త కఠినమైన పదాలు కాబట్టి పుస్తకంలో నేను చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఇవంతా కూడా శుచిగా శుభ్రంగా కూడా చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా కనుక దీన్ని కనుక అనుష్ఠించి కూర్చొని చేసేటప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అంత లోతుగా మనము చేసుకోలేనప్పుడు శుచి దర్భాసనము అదంతా వేసుకొని చక్కగా కూర్చొని స్వామివారిని ప్రాణాయామం చేసుకొని ఇవన్నీ చేసుకొని సిద్ధించుకొని కూడా స్వామిని ధ్యానం చేసుకోవచ్చు. అది ఆ విధంగా చేసుకొని మూల మంత్రంతో ప్రాణాయామం చేయాలి. మూల మంత్రం అంటే ఈ ఏకాక్షర గణేష్ మంత్రాలు ఆ బ్రహ్మగారు చెబుతారు కదా, అవి మూల మంత్రాలంతా మనకు పుస్తకంలో ఉంటాయి కాబట్టి అవి చేయగలిగిన వారు చెప్పుకుంటూ ఆ మూల మంత్రంతో పాటు చేసుకోవచ్చు అనమాట. అది శక్తియుక్తి మన యొక్క ఇది చేసుకుంటూ ముందుకు పోవాలన్నమాట. ఆ తర్వాత గాయత్రి ఉపాసన చేయాలి. గాయత్రి ఉపాసన అనేది మనకు సులభంగా ముందుకు వెడుతూ ఉంటుంది కాబట్టి మనకు అందరికీ తెలిసింది కాబట్టి పుస్తకం పెట్టుకునే గాయత్రి ఉపాసన మనం చేసుకోవచ్చు. తదనంతరం నిశ్చల మనస్సుతో గజానుణ్ణి ఆపాద మస్తకము ధ్యానించాలి. ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారములతో యథావిధిగా గణపతిని పూజించి యథాశక్తి గణపతి మంత్రమును పునశ్చరణగా గణేశుడు ప్రత్యక్షమై నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. మనము ఈ గణేశ పురాణము అనేది మనము 11వ అధ్యాయంలోకి వచ్చి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గణేశుని యొక్క 11వ అధ్యాయంలో 2వ భాగం మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఈ 2వ భాగంలో మొదలుపెట్టి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏమి జరిగిందంటే ఆ బ్రహ్మగారు చెప్తారనమాట, నాయన ఈ విధంగా ఇట్లా జరిగింది కాబట్టి ఈ విధంగా నీకు మరుపు వచ్చింది, ఈ విధంగా గణేశుని ప్రార్థన అది చేసుకుందాము, మీకు ఆ గణేశుని యొక్క ఆ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను అంటూ ఆ బ్రహ్మగారు ఏం చేస్తారు, శుచి అయ్యి ఒక మండలంలో నీళ్ళు అవన్నీ తీసుకొని ఈ వ్యాసమునిందుల వారికి ఆ యొక్క మంత్రాన్ని ఆయన శుచి అయ్యి ఆయనకి చెప్తారన్నమాట. వ్యాసమునిందుల వారికి ఆ గణేశుని యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించిన తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం అన్నమాట. ఆ విధంగా మా మంత్రానుష్ఠక్రమం చెప్పటం మొదలు పెడతారు. ఓ వ్యాసమునీంద్ర, ఇక నీవు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో చెప్తాను నాయనా. ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం నాకు శివుడు ఉపదేశించారు, దాన్ని నీకు సంగ్రహంగా నేను చెప్తాను. ప్రాతకాలాన్ని స్నానం చేసి శుచిర్భూతుడిపై తెల్లటి వస్త్రాలు కట్టుకొని మంచి దర్భాసనము అదంతా తయారు చేసుకొని తెల్లటి వస్త్రం దాన్ని పైన వేసి శుచివై అంతా ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఆ గణేశుని యొక్క ప్రార్థన అనేది చేసుకోవాలి నాయన అంటూ మొదలుపెట్టి చెప్తారనమాట. ఎవరు? బ్రహ్మగారు వ్యాసమునిందుల వారికి. ఆ విధంగా చెప్తూ నాయన అన్నీ చేసుకోవాలా, దాని మీద కూర్చుండి అన్ని అంగన్యాస కరన్యాసాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని గాయత్రి మంత్ర ఉపాసన కూడా చేసుకొని ముందుకు వెళ్ళాలి నాయన. ఆ విధంగా నిశ్చల మనస్సుతో గజానుని ఆపాత మస్తకం ధ్యానించాలి. ధ్యానించి ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారాలతో యథావిధిగా గణపతిని పూజించి యథాశక్తి గణపతికి మంత్రమును పునశ్చరణగా చేస్తే ఆయన యొక్క కృప మనకి లభిస్తుంది. గణేశుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించే దాకా జప పరాయణులై ఉండాలి అంటూ ఆ బ్రహ్మ ఈ వ్యాసమునిందుల వారికి చెప్తారనమాట. చెప్పంగానే ఓ సామకాంత మహారాజా, ఈ విధంగా బ్రహ్మ భ్రాంతచిత్తుడైన వ్యాసమునిందుల వారికి గణేశుని ఉపాసన నియమాలను ఒక శుభముహూర్తాన ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ఆ విధంగా ముందుకు వెళ్తారు. అంతేకాదు ఆ గజానని, ఓ గజానన, నా హృదయంబున నిత్యము స్థిరంగా ఉండమని ఆవాహన చేసుకొని ప్రార్థించి ముందుకు వెళ్ళాలి అంటూ చెప్తారు. అతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకో, నీవంతా ఓ వ్యాసమునింద్ర ఈ విధంగా నువ్వు చేసి దర్భాసనం వేసుకొని అంతా పూజించి గాయత్రి మంత్రం ఉపాసన చేసుకొని ఆ గణేశుని కూడా చక్కగా ఇది చేసుకున్న తర్వాత నీవు మొత్తం అయిన తర్వాత ఆ గణేశుడు ప్రత్యక్షమైన తర్వాత నీవు చక్కగా కూడా ఆయన యొక్క నీ వరాన్ని కోరుకో, ఈ చేసిన దాన్ని అంతా సిద్ధించమని అడుగు అంటూ ఆ బ్రహ్మగారు వ్యాసమునిందుల వారికి చెప్తారనమాట. చెప్పి ఆ విధంగా
అట్ట ముందుకు పోవటం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత అట్టి గణేశ అనుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి కానీ లేనటువంటి దివ్య జ్ఞానము, త్రికాల జ్ఞానము నీకు కలుగుతాయి, నానా గ్రంథ రచనా శక్తి నీకు కలుగుతుంది అంటూ ఆ బ్రహ్మ ఆ వ్యాసమునిందరిని ఆశీర్వదించాడు. వాణీపతి అయిన ఆ చతురాసనుడు అనమాట. ఈ విధంగా అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి వివరించేలా వివరించాడు. ఓ వ్యాసమునీంద్ర, నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ఆ భక్త వరదుడైన గజానుని నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఆ మంత్రాన్ని అనుష్ఠించు. పరమ పవిత్రము, అనంత మహిమోపేతము అయిన ఆ మంత్రాన్ని నాస్తికులకు, వేదనింద చేసేవారికి, అకృత్యాలు చేసేవారికి ఉపదేశించకూడదు. అట్లా చేసించో పాపాలకు లోనైపోతాము అంటూ కూడా బ్రహ్మదేవుడు వ్యాసమునిందుల వారికి చెప్తారు. చెప్పి దైవం ముందు దృఢమైన భక్తి విశ్వాసంలో కలవారికి, వినయము, శ్రద్ధ ఉన్నవారికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి. అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక 10 తరాల వారిని మహా నరకాలు కూడా పొందిన వారు అవుతారు అంటూ, ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేశోపాసన చేస్తే అట్టి వారికి సకల మనోభీష్టాలు కూడా తప్పక నెరవేరుతాయి. ఆ ఏకదంతుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి పాడి పంటలతో ఆ కుటుంబాలు వెలసిల్లుతాయి. సమస్త సంపదలకు ఆయన ఆద్యుడు. ఆంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలు అనుభవించటమే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందగలుగుతారు అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగిస్తాడు. ఈ విధంగా 11వ అధ్యాయము పూర్తయిపోయింది. బ్రహ్మదేవులు గారు ఈ యొక్క వ్యాసమునీంద్రుల వారికి ఈ విధంగా చెప్పిన కథని ఆ విధంగా భృగు మహర్షి సోమకాంత మహారాజుకి చెప్తారనమాట. ఈ విధంగా 11వ అధ్యాయము పూర్తయింది. మనము 12వ అధ్యాయాన్ని స్వాగతిద్దాము. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. ఈ గణేశ పురాణము మనము 12వ అధ్యాయంలోకి మనము వచ్చాము. ఈ 12వ అధ్యాయాన్ని మనం స్వాగతిద్దాము. అలాగే తొలిగా మనం గణేశుని యొక్క ప్రార్థన చేసుకుందాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వత. ఓ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వర ప్రభు, మీ యొక్క గణేశ పురాణాన్ని మేము చెప్పుకుంటున్నాము, మాకు ఏ విఘ్నాలు లేకుండా ముందుకు పోనివ్వండి అంటూ మనం ప్రార్థన చేసుకుందాము. అలాగే ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ కాణిపాక వరసిద్ధవే నమః, ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ కాణిపాక వరసిద్ధవే నమః. అలా ఆ విధంగా ఈ 12వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టి ఏ విధంగా ఎలా జరిగింది 12వ అధ్యాయంలోది మనం మాట్లాడుకుందాము. 12వ అధ్యాయాన్ని గణేశ పురాణాన్ని మనం స్వాగతిద్దాము. ఆ విధంగా సూత మహర్షి ఋషులతో ఇలా అన్నాడు. ఓ ఋషీశ్వర్లారా, బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాసమునీంద్రుడు తన అంతరంగం ప్రశాంతమవ్వగా ప్రశాంత చిత్తంతో చతుర్ముఖుడిని ఇలా ప్రశ్నించాడు. ఓ చతురాసన, ఓ బ్రహ్మదేవ, మీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలు విని నా మనసు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్ఠించారు? వారు గజాను నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు? మీ యొక్క అమృత వచనాలు వింటున్న కొద్దీ ఇంకా ఈ గజాను యొక్క చరిత్ర తెలుసుకోవాలని చెప్పిన నాకు కుతూహలంగా ఎంతో సంతోషంగా ఉన్నది అంటూ ఈ వ్యాసమునీంద్రుల వారు బ్రహ్మగారితో అంటారన్నమాట. అనగానే అప్పుడు ఈ గణేశుని యొక్క గురించి ఉపాసనాది విశేషాలు దయతో వివరించి నన్ను కృతార్థుని చేయండి అంటూ వ్యాసమునీంద్రుల వారు బ్రహ్మదేవుడిని అడుగుతారనమాట. అనగానే అప్పుడు ఈ విషయంలో మీకన్నా సమర్థుడైన గురువు నాకెవరూ లేరు అంటూ చెప్తారనమాట. అప్పుడు భృగు ఇలా అన్నాడు. ఓ సామకాంత మహారాజా, వినంబరుడై మునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడు. అదేంటంటే, ఓ వ్యాసమునీంద్ర, నీ యొక్క శ్రద్ధాశక్తులను విని నాకెంతో చాలా సంతోషంగా ఉన్నది. అనంతమైన పుణ్య విశేషణం వల్లనే నీకు ఆసక్తి అనేది కలిగింది. ఈ గణేశుని యొక్క పురాణం వినాలనే ఆసక్తి నీకు ఎంతో పుణ్య ఫలం వల్ల వినాలనే కోరిక నీకు మొదలైంది అంటూ బ్రహ్మ వ్యాసమునీంద్రుల వారితో
అంటారు అని. సౌశల్యత నన్ను ఎంతగానో అలరించాయి, నీ యొక్క సౌశల్యత వ్యాసమునింద్ర, యోగ్యుడు వినయగుణ సంపన్నుడు అయిన శిష్యుడు దొరికితే గురువైన వారు తీర్చని సందేహం అంటూ ఏమీ ఉండదు అంటూ బ్రహ్మ పలుకుతారు. పలికి, నాయన ఈ గజానుడు సకల కార్యారంభములు ఎందు ఆవశ్యం పూజింపదగినవాడు, అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి. అలా గజాను అనుగ్రహం పొందిన వారికి అడుగడుగున కార్యసిద్ధికి ఆటంకాలు కూడా, ఈ గజానుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగునా కూడా కార్యసిద్ధులు ఆటంకాలు అనేవి కలుగుతాయి. కనుక ఎందుకంటే సమస్త వేద మంత్రాలకు ప్రణవమే ఆది, ప్రణవరహితమైన మంత్రం నిరర్థకము, ప్రణవం లేని మంత్రము నిరర్థకం నాయన. అలా ఈ విఘ్నహరుడైన గణపతి సాక్షాత్తు ప్రణవ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, పరతత్వ స్వరూపుడు, పరబ్రహ్మ రూపి అయిన ఆ గజానుడే ఈ సకల సృష్టి మొత్తం కూడా అయి ఉన్నాడు. వ్యక్త అవ్యక్త రూపాల్లో ఉన్న జగత్తంతా కూడా ఆయన రూపమేను. సమస్త దేవతలు, సిద్ధ, సాధ్య, గంధర్వ, రాక్షస, యక్ష, కిన్నెర, కింపురుష గణాలు, మానవులు వీరందరూ కూడా ఆ గణపతి యొక్క స్వరూపాలేను. కావున నాయన ఆ గణపతిని మనము యథాశక్తి చక్కగా పూజించుకోవాలి అంటూ ఈ గణేశ ఉపాసనను దాని విశిష్టతను తెలియజేసే పురాతన ఒక గాథను ఒక దాన్ని చెబుతాను విను అంటూ ఆ బ్రహ్మగారు వ్యాసమునిందుల వారికి చెప్పటం ఆరంభిస్తారు. అదేంటంటే ఆ కథ, పూర్వం ఒకప్పుడు ప్రళయం పెద్దది సంభవించింది. భీకరంగా వీస్తున్న ఆ ప్రళయకాల జుంజు మారుతాలను పర్వతాలు సైతం ఎగరగొట్టబడిపోయేట. మొత్తం కూడా అంత ప్రళయం సంభవించిందట. పెద్ద పెద్ద పర్వతాలు కానీ ఎంత మొత్తం విరిగి మొత్తం పోయేట. అసలు అంతా కూడా పోయాం కానీ ఆమె ముక్కలైపోయాయట. అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యులు అనే సూర్యులు ఉన్నారు. వాళ్ళు ఆ జలం యావత్తు ఆ వేడికి మొత్తం ప్రళయం సంభవించి మొత్తం నీటితో మునిగిపోయింది జగత్తు. కొండలన్నీ కూడా మొత్తం ఎక్కడెక్కడ అంతా కూడా పెద్ద పెద్ద కొండలు మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయి ముక్కలైపోయి అప్పుడు ద్వాదశాదిత్యులు అనే సూర్యులు ఉదయించారు. ఉదయించి వాళ్ళ నుంచి అతి ఉష్ణం ముట్టిపోయింది అనమాట. ప్రళయాగ్ని పుట్టి మొత్తం జగత్తులో ఉండే నీరునంతా మొత్తం లాగేసేసారు. తాగేయంగానే అప్పుడు ఏమవుతుందని చెప్పిందంటే, అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలం అయిపోయింది. ఆ సమయంలో సంవర్తనము మొదలైన మేఘాలు ఏనుగులు తొండాలతో వర్షించినట్టు కుండపోతగా వర్షం కురిపించాయి. సంవర్తనాలనే మేఘాలు అవి పెద్దగా కుండపోతగా వర్షాలు బాగా బ్రహ్మాండంగా కురిపించాయంట. దీనివల్ల సృష్టి యావత్తు కూడా మొత్తం జలమయమైపోయింది. మొత్తం యథావిధిగా మొత్తం జలమయమైపోయింది. అప్పుడు సకల జగత్తు నశించిపోగానే అతి సూక్ష్మ రూపం ధరించిన గజానుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్మ రూఢుడై అజ్ఞాతంగా ఉన్నాడు. ఆ స్వామి ఆ గజానుడు అతి సూక్ష్మంగా అసలు కనిపించకుండా చిన్న రూపంలో ఆయన అంతర్లీనమై ఉన్నాడు సృష్టిలో. అప్పుడు చిరకాలం లోకాలన్నీ అంధకార బంధురంలో మునిగిపోయి మొత్తం కూడా అంత చీకట్లలో మునిగిపోయిందనమాట లోకం. ఆ లోకాలన్నీ అంధకార బంధువులు ఇలా చాలా కాలం గడిచిపోయింది. చాలా కాలం, కొన్ని ఏళ్ళు, 1000 ఏళ్ళు, కొన్ని లక్షల సంవత్సరాలు అన్నట్టుగా చాలా కాలం గడిచిపోయిందట. గడిచిపోగానే అప్పుడు ప్రణవనాదము దాని నుంచి పరబ్రహ్మ శబ్ద బ్రహ్మగా ఉద్భవమైనారు. ఆ నాదమే క్రమంగా మాయా వికారం పొంది గజానుని రూపం సంతరించుకున్నదట. ఆ మొత్తం ఆ జగత్తులో అంతా మాయాజాలంలా కప్పబడిందంటే ఆ ప్రణవనాదంలాగా ఏదో పుట్టిందనమాట. మాయాకారం పుట్టి అది మొత్తం ప్రణవ స్వరూపంగా విఘ్నేశ్వరుని రూపంలో సంతరించుకున్నదట. అది మొత్తం ఆ సృష్టిలో ఆ జగత్తు మొత్తంలో కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని రూపము బ్రహ్మాండంగా సంతరించుకొని ఆ తర్వాత గజానుని సంతరించుకుంది. ఆ మాయా వికారం పొందిన గజానుని నుండి సత్య రజ స్తమో గుణాలు, వాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మొత్తం త్రిమూర్తులుగా ఉద్భవించారనమాట. ఆ ప్రణస్వరూపుడి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం కూడా ఉద్భవించి ఆ తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి ఆ తర్వాత ఉద్భవించారు. ఆ తర్వాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తు పుట్టిందట. మొత్తం కూడా ఈ జగత్తు మొత్తం జీవరాశులు మొత్తం యథావిధిగా మళ్ళీ మొత్తం పుట్టంగానే అప్పుడు త్రిమూర్తులు మాయ యొక్క ప్రభావం వల్ల చిత్తభ్రాంతి కలవారై తామెందుకు పుట్టింది, తమ కర్తవ్యం ఏమిటి, ఎందుకు పుట్టాము ఏంటి అనేది వాళ్ళకి అసలు ఒక్క విషయం తోచలేదట. తాము
పుట్టుక కారణమైన ఆ గజానుడిని దర్శించాలని ఉత్సుకత పొందారట. తమ పుట్టుక కారణమైన ఆ గజానుడు ఎట్లా ఉంటాడు, ఏంటి, మనం ఏం చేయాలా అని చెప్పి వాళ్ళు బాగా ఎక్కువ కోరికతో వాళ్ళు బాగా ఇదైపోయారనమాట, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అప్పుడు సృష్టించబడ్డ 21 స్వర్గాలను, అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన ఆ పరమాత్మను జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయటం మొదలుపెట్టారు. స్వర్గలోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు అన్నీ చూశారు. చూడంగానే ఎక్కడ కూడా వాళ్ళకి గోచరం కాల ఈ పరమాత్ముడు, ఈ గణేష్ పరమాత్ముడు. అప్పుడు వాళ్ళు ఏం చేయటం, ముగ్గురు కూడా తపస్సులు మొదలుపెట్టారు. తపస్సులు బట్టి ఆహారం వర్జించి అలా 1000 దివ్య సంవత్సరాలు సుదీర్ఘ కాలం తపస్సును ఆచరించారు. అయినా పరమాత్మ యొక్క జాడ వాళ్ళకంతూ పట్టలేదు, సాక్షాత్కారం అవ్వలేదు. ఈ సాక్షాత్కారం అవ్వకపోవటం వల్ల వాళ్ళకి అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహల్లో వెతుకుతూ చివరకు ఒక సరోవర తీరాన్ని వాళ్ళు చేరుకున్నారన్నమాట. ఇట్లా ఈ విధంగా వాళ్ళు అలసిపోయి అంతా తిరిగి ఆ అరణ్యాల్లోకి వచ్చి ఒక సరోవర తీరాన్ని వాళ్ళు అక్కడ చేరుకోగానే అప్పుడు అక్కడ ఏమైంది అంటే నానావిధ జలచరాలతోనూ తర్వాత పద్మములతోనూ జల పక్షులతోనూ నిండి ఉన్న పెద్ద బ్రహ్మాండమైన సరస్సు వాళ్ళకి కనపడిందట. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కనపడితే ఆ ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొంతవరకు విశ్రాంతి తీసుకొని తిరిగి వాళ్ళు మళ్ళా బయలుదేరారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళా బయలుదేరి అలా ఆ సరస్సును, అందులోని అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాలను ముగ్ధులై వెళ్తున్న వారికి వాళ్ళకు ఉన్నట్టుండి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు పెద్దగా ఆకాశంలో మిరుమిట్లు దివ్య కాంతి ఒకటి కనిపించిందట. కోటి సూర్యుల కాంతితో సమానమై ప్రకాశవంతమై వెలుగిందిపోతున్నదట. ప్రళయాగ్నిలా వెలుగుతున్న ఆ తేజస్సుని కన్నులతో చూడలేక భ్రాంతి చెందిన మనస్సుతో ఇది నిజమా కళ ఏంటా అనేది వాళ్ళు అర్థం కాలేదట. వాళ్ళకి అర్థం కాక అలా కన్నులతో చూడలేక భ్రాంతి చెందిన మనసుతో ఇది ఏం విపరీతమో అని వ్యాకులు పడుతుండగా కరుణామయుడయ్యి సకల లోకాలకు వింజుడైన ఆ గజానుడు ఆ తేజో మధ్యంలో వాళ్ళ సాక్షాత్కరించాట. పాపం కరుణామయుడయ్యి ఆ స్వామి, అయ్యో వీళ్ళు నా కోసం అంతా వెతుకుతున్నారే, అగమ్య గోచరంగా ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, వీళ్ళకి సాక్షాత్కరిద్దాము అని చెప్పి ఆ స్వామి తన తేజ రూపాన్ని ఆ మండలం నుంచి చూపించాడనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగిపోయి ఆ దివ్య మంగళ రూపం ఎలా ఉన్నదంటే వర్ణించనలవనగానట్టుగా ఉన్నదనమాట. ఆ రూపము అంగుష్టము యొక్క నఖము, గోర్ల నుంచి వెదజల్లు పడుతున్న కాంతితోటి ఎర్రని రోమాలు, ఎర్రటి వస్త్రాలు ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రనై ప్రకాశించే సూర్య మండలాన్ని తలదన్నేలాగా ఉందట ఆయన యొక్క కాంతి, ఆ వర్చస్సు అనమాట. ఆ గణేశుని యొక్క కాంతి, ఆ దివ్య రూపుని కాంతి ఆ విధంగా వర్చస్సుతో వెలుగొందిపోతున్నట్టు ఆ స్వామి. వెలుగొందిపోతుంటే మధ్య ఎర్రనైన ప్రకాశించే సూర్య మండలాన్నే తలదన్నేలా ఉందట. తన 4 దివ్య బాహుల్లోనూ ఒక్కో దానిలో ఖడ్గము, ఖేటము, ధనస్సు, శక్తి వీటిని ధరించి ఉన్నాడట ఆ స్వామి. చక్కటి నాసికతో పున్నమ చంద్రుని కూడా వెక్కిరిస్తున్నట్టు దివ్యమైన ముఖకాంతి కలిగి ఉన్నట్టు ఆ స్వామి అనమాట. ఆ విధంగా కలిగి పద్మములు వంటి నేత్రాలతో దగదగ కోటి సూర్యులు ప్రకాశంతో వెలిగిపోయే కిరీటం దాల్చి నక్షత్రాలతో నిండినటువంటి ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరీయాన్ని ధరించి ఆయన ఏనుగు దంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేటువంటి పెద్ద తొండంతో దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఆ గజానని దివ్య మంగళ రూపాన్ని చూసి త్రిమూర్తులు పాదాల నుండి నమస్కరించి స్తోత్రం చేయసాగారు అనమాట. ఓ గణేశ, ఓ ప్రభో, నీ దివ్యమంగళ రూపం చూసి మా జన్మ ధన్యమైపోయింది. కోట్ల సూర్య ప్రకాశమానంతో మీరు వెలుగొందిపోతున్నారు అంటూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మొత్తం కూడా ఆయన యొక్క తేజస్సు చూసి అందరూ ఆనందభరితులైపోయి 1000 నోళ్ళ ఆ గణేశుని కొనియాడి వాళ్ళ యొక్క మనసుని సంతోషం పెట్టుకొని ఆ స్వామికి 1000 కోట్ల నమస్కారాలు చేసుకొని ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఈ విధంగా 11వ అధ్యాయంలో పూర్తయిందనమాట. 1000 కోట్ల స్తోత్రం చేస్తూ ఆ స్వామిని స్మరించుకుంటూ వాళ్ళ జన్మని వాళ్ళు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ గజాన్ని రూపాన్ని చూసి వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారు. ఆ విధంగా 11వ అధ్యాయం పూర్తయిపోయింది. మనం 12వ అధ్యాయంలోకి
12వ అధ్యాయం పూర్తయిపోయింది. మనం 13వ అధ్యాయానికి స్వాగతిద్దాము. ఈ విధంగా ఈ యొక్క గణేశుని యొక్క కథ వినటం వల్ల అందరూ కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా హాయిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను గణేశుణ్ణి. సర్వేజన సుగుణోభవంతు. ఈ యొక్క కథ శ్రవణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.